రైట్ ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. పోలవరం ప్రాజెక్ట్ లో కాపర్ డ్యాం మరోసారి దెబ్బతింది. 10 అడుగుల వెడల్పు 8 అడుగుల లోతైన కాపర్ డ్యాం డ్యామేజ్ అయింది. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కమిటీ వేస్తుందా అని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. మేడిగడ్డ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన వారంతా ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని మండిపడుతున్నారు. సీమాంధ్ర మీడియా సైతం ఈ అంశాన్ని చిన్నది చేసి చూపే ప్రయత్నం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగితేనే ఆగమాగం చేసిన బీజేపీ ఇప్పుడు అక్కడ ఎందుకు మాట్లాడటం లేదని తెలంగాణ ప్రజలు వేస్తున్న ప్రశ్న. కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న కుతంత్రాలకు బీజేపీ వత్తాసు పలుకుతుందని మండిపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టులో కాపర్ డ్యాం మరోసారి దెబ్బతింది. 10 అడుగుల వెడల్పు 8 అడుగుల లోతైన కాపర్ డ్యాం డ్యామేజ్ అయింది. మరిప్పుడు కేంద్ర ప్రభుత్వం కమిటీ వేస్తుందా అని తెలంగాణ వాదులైతే ప్రశ్నిస్తున్నారు. మేడిగడ్డ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన వారంతా ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని మండిపడుతున్నారు. సీమాంధ్ర మీడియా సైతం ఈ అంశాన్ని చిన్నది చేసి చూపే ప్రయత్నం చేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగితేనే నానా హంగామా చేసిన బీజేపీ కావచ్చు, అటు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కావచ్చు, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో కాపర్ డ్యామ్ మరోసారి దెబ్బతింటే దాన్ని ఎందుకు పెద్దది చేసి చూపించట్లేదు? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కాపర్ డ్యామ్ ను అక్కడ నిర్మించడం జరిగింది. ఆ ఎగువ వైపు ఉన్న కాపర్ డ్యామ్ కొంత మేరకు కుంగిపోయిన పరిస్థితులు కనిపించాయి. 10 అడుగుల వెడల్పు 7 నుంచి 8 అడుగుల లోతుకు ఈ కాపర్ డ్యామ్ జారినట్టుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. గుర్తించిన వెంటనే అధికారులు స్పందించినట్లుగా కూడా ఒక వార్తా కథనం బయటకు వచ్చింది. అయితే పోలవరం డ్యామ్ నిర్మాణంలో భాగంగా ఈ పోలవరం డ్యామ్ నిర్మాణానికి ఈ వాటర్ స్ట్రీమ్ అడ్డం రాకుండా ఈ కాపర్ డ్యామ్ ను నిర్మించడం జరిగింది. అంటే వాటర్ స్ట్రీమ్ నిర్మాణం వైపు వాటర్ స్ట్రీమ్ ఫ్లో జరగకుండా కాపర్ డ్యామ్ ను కడుతూ ఉంటారు. ఆ కాపర్ డ్యామ్ వల్ల వాటర్ ఫ్లో అనేది నిర్మాణం జరుగుతున్న వైపు కాకుండా మరోవైపు డైవర్ట్ చేసే క్రమంలో ఈ కాపర్ డ్యామ్ నిర్మిస్తారు. ఈ కాపర్ డ్యామ్ లో ఇవాళ మట్టి కుంగిపోయింది. అయితే ఈ మట్టి కుంగిపోయిన విషయాన్ని అధికారులు గుర్తించిన వెంటనే దాన్ని మళ్ళీ పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలపడం జరిగింది. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అనేక అవకతవకలు జరుగుతున్నప్పటికీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ కూడా వాటిని చాలా చిన్నవి చేసి చూపించే ప్రయత్నాలు సీమాంధ్ర మీడియా చేస్తుండడం పైన కూడా తెలంగాణ వాదులు కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు చిన్నగా సాంకేతిక కారణం తలెత్తి చిన్న పగులొస్తేనే ఇంత నానా యాగి చేస్తూ అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలవరం కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్న క్రమంలో పోలవరంలో జరుగుతున్న తలెత్తున్న సాంకేతిక సమస్యల పట్ల వాటిని చిన్నవి చేసి చూపే ప్రయత్నాల పట్ల కూడా తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన కుట్రలు ఇంకా కొనసాగుతున్నాయనే ఒక కోణం ఇప్పటికే ఉంది. ప్రభుత్వం కాళేశ్వరాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తుంది. కాళేశ్వరం నుంచి అసలు కన్నెపల్లి పంప్ హౌస్ వాడడం కానీ అక్కడ నుంచి నీళ్లు తోవడం ప్రక్రియను పూర్తిగా నిలిపివేసిన పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడ పంపులను వాడాలని చెప్పేసి డిమాండ్ వినిపిస్తున్న విషయం తెలిసింది. ఇంత వాటర్ ఫ్లో ఉన్నా కానీ, ఇంత భారీ వర్షాలు పడుతున్నా కానీ, పెద్ద ఎత్తున గోదావరి ప్రవహిస్తున్నా కానీ కాళేశ్వరంలో మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు చెక్కు చెదరకుండా ఉన్న పరిస్థితులను వాళ్ళంతా కూడా రాష్ట్రానికి సంబంధించిన నీటిపారుదల రంగ నిపుణులు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఈ క్రమంలో మేడిగడ్డ బ్యారేజ్ కు వచ్చిన కొత్త ముప్పు ఏమి లేదు, అసలు పెద్దగా ముప్పు కాదు, ఒక చిన్న సాంకేతిక సమస్యగా చూసి దాన్ని వెంటనే రెక్టిఫై చేసి దానికి మరమ్మతులు చేసి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వాటర్ డ్రా చేసే ప్రయత్నం చేయాల్సింది బదులుగా అసలు ఎన్డీఎస్ఏ నివేదిక అంటూ తాత్సారం వహిస్తూ కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నము, అలాగే మేడిగడ్డ బ్యారేజ్ మరింత కుంగిపోయే దిశలో ప్రభుత్వ చర్యలు ఉన్నాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో ఇవాళ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ క్రమంలో కాపర్ డ్యామ్ దగ్గర తలెత్తిన సంఘటన కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాల్సి ఉంటుంది. సీమాంధ్ర మీడియా దీన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నాలు చేస్తుంది. అదే కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వచ్చేసరికి పెద్దగా భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నాలు చేస్తుంది. పతాక శీర్షికన ఫ్రంట్ పేజీలో వార్తలు రాసి దాన్ని ప్రకటించే ప్రయత్నాలు చేస్తుంది.
దీనిపైన కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న ఈ వ్యవహారం పైన తెలంగాణ వాదులంతా కూడా ముక్తకంఠంతో ఈ వ్యవహారాన్ని ఖండిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సూరజ్. ఇక టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ పాలకులు ఎంత మొత్తుకున్నా, వాళ్ళు నోరు తెరిచి నిజం చెప్పుకున్నా కాళేశ్వరమే మళ్లీ దిక్కైంది. ఇది ఇవాళ మరోసారి రుజువైంది. ఎన్ని విమర్శలు చేసినా, కూలేశ్వరం అంటూ ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా కాళేశ్వరమే తెలంగాణకు జలప్రదాయిని అన్న నిజం నిరూపితమైంది. వరద గోదావరి ఉప్పొంగటంతో అన్ని మోటార్లను ఆన్ చేసిన అధికారులు కాళేశ్వరం నీటిని ఎత్తిపోస్తున్నారు. దీంతో తెలంగాణ రైతాంగం రేవంత్ సర్కార్కు కాళేశ్వరమే దిక్కైందంటూ దిక్కులు పిక్కటిల్లేలా నిలదీస్తోంది. కాళేశ్వరం లేకపోయినా పంటలు పండించినామంటూ 15 ఆగస్టు నాడు తప్పుడు కూతలు కూసిన రేవంత్ కు ఇది చెంపపెట్టు లాంటి సమాధానమే. ఇక కాళేశ్వరంతో పని లేదు అన్నట్టు అప్పులు కుప్పలు తెప్పలు అయ్యాయన్నట్టు రేవంత్ తప్పుడు ప్రచారానికి కాంగ్రెస్ నేతలు ఏం సమాధానం చెప్తారు? కాళేశ్వరం పనైపోయిందని నిందను బీఆర్ఎస్ ప్రభుత్వంపై మోపేందుకు కుటిల ప్రయత్నాలు చేశాడు రేవంత్. కానీ ధర్మం అనేది ఒకటి ఉంటుంది, న్యాయం అనేదే ఎప్పటికైనా గెలుస్తుందని రుజువైంది. ఏ కాళేశ్వరం నీళ్లు అక్కర్లేదని రేవంత్ కేసీఆర్ సర్కార్ మీద కుటిల ప్రయత్నాలు చేశాడు. అదే రేవంత్ కాళేశ్వరం నీళ్లను విడుదల చేయండని అధికారులకు చెప్పక తప్పలేదు. తెలంగాణ రైతుల ప్రయోజనాల కన్నా రేవంత్ కు రాజకీయ ప్రయోజనాలు ఎక్కువ. ఇది తెలంగాణ ప్రజలు మరీ ముఖ్యంగా మన రైతాంగం చేసుకున్న దురదృష్టం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, ఏ కాళేశ్వరం నీళ్లైతే అక్కర్లేదని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ సర్కార్ మీద కుటిల ప్రయత్నాలు చేశాడో అదే రేవంత్ కాళేశ్వరం నీళ్లను విడుదల చేయండి అని అధికారులకు చెప్పకైతే తప్పలేదు. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వాళ్ళ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి, గోదావరి నది పొంగిపోతుంది. ఈ నేపథ్యంలో కొంత భాగమైన మెదక్ కావచ్చు, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో కొంత వర్షపాతం లోటుగా ఉంది, వర్షపాతం తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో రైతాంగానికి పంటలు ఎండిపోతున్నాయి, పంటలంతా కూడా అరిగోసపడుతున్నారు. కానీ ప్రభుత్వంలో చలనం లేదు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. పూర్తిగా నీళ్లను గాలికి వదిలేస్తున్నారు, ఏపీకి తాకట్టు పెట్టారని చెప్పేసి విమర్శలు చేశారు. అయితే గోదావరి నది నీళ్లు ఏదైతే కాళేశ్వరంలో భాగమైన గోదావరి నది నీళ్ళ జలాలను ఇవాళ లిఫ్ట్ చేయక తప్పదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాళేశ్వరంపై కుటిల ప్రయత్నాలు చేసిర్రు. ఇష్టానుసారంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో మాట్లాడిన మాటలన్నీ కూడా పటాపంచలైపోయినాయి. ఇవాళ రైతుల ఒత్తిడి మేరకు రాష్ట్ర ప్రభుత్వం తలకు తప్పలేదు. ఏదైతే ఏ నోరుతో అయితే కాళేశ్వరం కూలిపోయిందని చెప్పారో అదే నోరుతో ఇవాళ కాళేశ్వరం జలాలు వాడుకోవాలి, కాళేశ్వరం లిఫ్టులు ఆన్ చేయండి అని చెప్పేసి అధికారులకు చెప్పిన పరిస్థితి చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ విధానం అర్థమైపోయింది. ఇవాళ రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడమే లక్ష్యంగా ఆనాడు కుట్రలు పనిరు. కానీ వాళ్ళ అవే నీళ్లు రైతాంగానికి దిక్కైనా, అవే నీళ్లు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వండి అని చెప్పిన మాటలు చూస్తుంటే పూర్తిగా కాళేశ్వరం వరప్రదాయిని, కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ తెలంగాణకు జలసిరి అని చెప్పక తప్పదు. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే రాష్ట్ర రైతాంగం అలోగత ఏది వల్ల రాష్ట్ర రైతాంగానికి ఆనాడు కనీసం 100 ఎకరాల్లో కూడా సాగు జరగని మండలాలు ఉన్నాయి, జిల్లాలు ఉన్నాయి. కానీ వాళ్ళ లక్షల ఎకరాల్లో సాగు చేసి కనీసం గుంట ఉంటే కూడా ఇవాళ వరి నాటు చేసుకున్న పరిస్థితి ఏర్పడిందంటే దీనికి బాజాప్తగా కాళేశ్వరం జలాలే అని చెప్పక తప్పదు. ఖచ్చితంగా ఇలా ప్రభుత్వం ఒప్పుకుంది, కాళేశ్వరం జలాలు విడుదల చేయండి, కాళేశ్వరం పంపులు అందిండి అంటే ఇవాళ ఖచ్చితంగా కాళేశ్వరం యొక్క ఘనత, కాళేశ్వరం యొక్క గొప్పతనం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికైనా అర్థమైనందుకు దీనికి కృతజ్ఞతలు చెప్తున్నారు రైతులంతా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి ఇదే విధంగా ఉండాలని చెప్పేసి కూడా వారంతా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. ఏ కాళేశ్వరం నీళ్లైతే అక్కర్లేదని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ సర్కార్ మీద కుటిల ప్రయత్నాలు చేశాడో అదే రేవంత్ కాళేశ్వరం నీళ్లను విడుదల చేయాలని అధికారులకు చెప్పకైతే తప్పలేదు. కాళేశ్వరం లేకపోయినా పంటలు పండించామంటూ 15 ఆగస్టు నాడు తప్పుగా మాట్లాడిన సీఎం రేవంత్ కు ఇది ఒక చెంపపెట్టు లాంటి సమాధానం అని విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి. టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వరుణుడు విజృంభిస్తున్నాడు. జోరు వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతుంటే పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతో చెరువులు అలుగులు దుంకుతున్నాయి. మరో 3 రోజులు భారీ వర్షాలు తప్పవన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో యంత్రాంగం అప్రమత్తమైంది. తెలంగాణకు మరో అల్పపీడన ముప్పు పొంచి ఉందన్న ఐఎండీ హెచ్చరికతో అలర్ట్ అయింది. ఆదిలాబాద్, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్,
నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జనగాం, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో వర్ష బీభత్సం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాను ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు అతలాకుతలం చేస్తున్నాయి. చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. హన్మకొండ జిల్లా పరకాలలో చలివాగు కంటాత్మకూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. త్రినగరిలోని పలు కాలనీలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. ములుగు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండగా చెరువులు చిన్న నీటి వనరులు మత్తడి పోస్తున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడలో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. హైదరాబాద్లో భారీగా పడుతున్న వర్షాలకు భువనగిరి జిల్లాలో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వలిగొండ మండలం సంగెం సమీపంలోని భీమలింగం వద్ద ప్రమాదకర రీతిలో ఉధృతి కనిపిస్తోంది. హుజూర్ నగర్లో వర్షాలకు ఎర్రవాగు పొంగి పొర్లుతుండటంతో రోడ్డుపైకి వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. మంచిర్యాల జిల్లా మందమరిలోని కళ్యాణి ఖని ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలో కుంటాల, పొచ్చెర్ల, గాయత్రి జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద చేరుతోంది. ఇన్ఫ్లో దృష్ట్యా అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం స్వర్ణం ప్రాజెక్టులోకి వరద నీరు చేరికతో నీటిని కిందకు వదులుతున్నారు. ఇక వెదర్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దాంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోపక్క జోరు వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వెదర్ కి సంబంధించి అప్డేట్ ఏంటి? సింధురా, ఏదైతే చూసుకుంటే ఆగస్టు 13వ తారీఖున బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దాని కారణంగా ఇన్ని రోజుల వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయి. మరి కొన్ని జిల్లాలో మాత్రం తేలికపాటి వర్షం కూడా కురిసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ రోజు ఏదైతే ఇంకో అల్పపీడనం ఏర్పడ్డ కారణంగా ఇప్పటికే భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఇది 16, 17 ఈ రోజులలో మాత్రం ఇప్పటికే భారీగా వర్షాలు ఉంటాయి కొన్ని జిల్లాలను కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అటు ఉత్తర తెలంగాణ నుండి చూసుకుంటే ఈశాన్య తెలంగాణకు కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇది మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీనికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే వాగులు, వంకలు పొంగి పొర్లిపోతున్నాయో అక్కడ కూడా ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తీసుకెళ్లాలని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదైతే ప్రధానంగా కొన్ని గోదావరి డెల్టా పక్కన అంటే గోదావరి ప్రాంతంలో ఉన్న ఆదిలాబాద్ నుండి మొదలు పెట్టుకుని ఇటు ఈశాన్య భద్రాద్రి కొత్తగూడెం వరకు అటు గోదావరి రివర్ ఉంటుంది కాబట్టి దాని చుట్టుపక్కల ఉన్న గిరిజనులను కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలి, లేదంటే పునరావాస కేంద్రాలకు కూడా తీసుకెళ్లాలని ముందస్తుగానే హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరి కొన్ని జిల్లాల్లో మాత్రం ఇప్పటికే డ్యామ్స్ కానీ, చెక్ డ్యామ్స్ కానీ, మరియు నాలాలు కానీ, మరియు ఏదైతే కట్టలు కూడా తెగి ఇప్పటికే రోడ్ల పైన వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే తెలియజేశారు. మరియు ప్రధానంగా చూసుకుంటే రానున్న 2 రోజుల పాటు కూడా హైదరాబాద్ లో కానీ మరియు రాష్ట్రాల్లో కానీ మరి వివిధ జిల్లాలో ఎక్కడ కూడా కొన్ని చోట్ల భారీ వర్షం కూడా ఉంటుంది, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు ఉంటాయి. ప్రధానంగా ఈదురు గాలులతో, ఉరుములు, మెరుపులతో కూడా కూడుకున్న వర్షం కూడా మొదలవుతుందని ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అటు ఈశాన్య, ఇటు పశ్చిమ, మరి అటు ఉత్తర దిక్కున చూసుకుంటే కూడా భారీ వర్షం కూడా ఉంది. ఇటు దక్షిణ దిక్కు కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటిని, మరి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కూడా ఉంది. ప్రధానంగా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే మాత్రం హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి ఈ జిల్లాలో మాత్రం ఇప్పటికే భారీ వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. అంటే లైట్ ఆన్ ఆఫ్ రేంజ్ ఉంటాయి అన్నట్టు, అంటే ఏదో ఒక సమయంలో మాత్రం భారీగా వర్షం పడుతుంది, దాని తర్వాత తేలికపాటిగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రధానంగా తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా జిల్లాలో మాత్రం భారీ వర్షాలు కూడా కొనసాగే అవకాశాలు. హైదరాబాద్ లో కూడా కొంచెం ఈదురు గాలులతో, ఉరుములతో, మెరుపులతో కూడా వర్షం భారీగా పడే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంట్లో హైదరాబాద్ లో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ కూడా ప్రజలందరినీ అప్రమంగా చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ కానీ హైడ్రా కానీ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది.
రానున్న 2 రోజుల పాటు కూడా ఇదే వర్షం కొనసాగుతుందని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు సింధూరా. రైట్, థ్యాంక్ యూ అరవింద్. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడింది. దాంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోపక్క జోరు వానలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరో 3 రోజుల పాటు వర్షాలుంటాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. తెలంగాణపై మరో అల్పపీడనం ముప్పు కూడా పొంచి ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో సాగు సంబరంగా చేసుకుందామనుకున్న రైతన్నలకు యూరియా కష్టాలు తప్పటం లేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జిల్లాలకు సరిపడా యూరియా చేరటం లేదు. దీంతో పంపిణీ కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తప్పటం లేదు. గంటల తరబడి క్యూలో నిల్చున్న 1-2 బస్తాలు మాత్రమే చేతికి అందుతుండటంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని సకాలంలో యూరియా తెప్పించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని మండిపడుతున్నారు. ఇలా చేస్తే తాము పంటలెలా పండించుకోవాలని సీఎంతో పాటు మంత్రులెవరూ తమ ఇక్కట్లు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా విక్రయ కేంద్రాల వద్ద రైతుల బారులే కనిపిస్తున్నాయి. పలు చోట్ల వర్షం పడుతున్నా అన్నదాతలు లైన్లలో బారులు తీరారు. దీంతో ప్రభుత్వం అధికారుల తీరుపై మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితిని గత 10 ఏళ్లలో చూడలేదంటూ గుర్తు చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా సిద్దిపేట, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో యూరియా కష్టాలు రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో సాగు సంబరంగా చేసుకుందామనుకుంటున్న రైతన్నలకు యూరియా కష్టాలు తప్పటం లేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జిల్లాలకు సరిపడా యూరియా చేరలేదు. దీంతో పంపిణీ కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తప్పటం లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, తెలంగాణలో విస్తారంగా ఒక పక్క వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో సాగుని సంబరంగా చేసుకుందామనుకున్న అన్నదాతలకైతే యూరియా కష్టాలు తప్పటం లేదు. సిద్దిపేటలో సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? సింధూరా, సిద్దిపేట జిల్లాలో గత నెల రోజులుగా రైతులు యూరియా కోసం ప్రతి చోట బారులు తీరి నిలబడుతున్నటువంటి పరిస్థితి, క్యూలలో చెప్పులు పెట్టి నిలబడుతున్న పరిస్థితి, పోలీసుల పహరాలో ఒక్కొక్క బస్తా పంపిణీ చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. దీనికి నిరసనగా ఈ రోజు పెద్ద ఎత్తున గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని నిమ్మనగూడ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తా రోకో దిగ్బంధం కూడా జరిగింది. భారీ ఎత్తుగా రైతులు తరలి వచ్చి ఈ ధర్నా కార్యక్రమంలో, రాస్తా రోకో కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో వేలాదిగా తరలి వచ్చినటువంటి రైతులు పాల్గొన్నారంటేనే దాని స్పష్టంగా అర్థం అవుతున్నది ఒకటేమిటంటే, రైతులు యూరియా కోసం అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించినటువంటి దృశ్యాలు మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కోసం రైతులు చెప్పులు లైన్ లో పెట్టి నిలబడేటువంటి దృశ్యాలు, పోలీసుల సమక్షంలో పంపిణీ చేసినటువంటి దృశ్యాలు గతంలో కనిపించినాయి. తర్వాత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక పద్ధతి ప్రకారం రైతులకు అవసరమైనటువంటి యూరియాని ప్రణాళికాబద్ధంగా మార్చి నెలలోనే కేంద్ర ప్రభుత్వానికి దానికి సంబంధించిన నివేదికలు పంపించి ఎప్పటికప్పుడు వాటిని పరిశీలి చేసి అవి తెప్పించి అవసరమైన ప్రతి జిల్లాకు అవసరమైన మేర స్టాక్స్ ని సిద్ధంగా ఉంచిన నేపథ్యంలో రైతులకు సరైన సమయంలో యూరియా అందినటువంటి పరిస్థితి గతంలో కనిపించింది. గత 10 సంవత్సరాలు ఏ ఒక్క రైతు కూడా రోడ్డు మీదకి వచ్చి యూరియా కోసం వాళ్ళు ఆందోళన చేసినటువంటి పరిస్థితి కానీ, ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కానీ ఎక్కడ కనిపించలేదు. రైతుకు ఎన్ని బస్తాలు అవసరం ఉంటే అన్ని సప్లై చేసినటువంటి పరిస్థితి గతంలో ఉండింది. కానీ ఎప్పుడైతే గత 20 నెలల క్రితం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి మళ్ళీ రైతులకు యూరియా కోసం కష్టాలు మొదలైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత సంవత్సరం వర్షాకాల సీజన్ లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ఈసారి అయితే మరీ దారుణమైన పరిస్థితి కనిపిస్తున్నది. గత నెల 15 రోజుల నుంచి రైతులంతా కూడా యూరియా కోసం పెద్ద ఎత్తున ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి, అనేక ఆంక్షలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా
ఆధార్ కార్డుకు ఒకే ఒక యూరియా బస్తా ఇస్తామనే ఒక ఆంక్ష ఏదైతే పెట్టి ఉన్నారో దాని ఫలితంగా రోజు ఏదో వచ్చి రైతులంతా వచ్చి యూరియా బస్తాల కోసం లైన్ లో నిలబడాల్సిన ఒక దుస్థితి మాత్రం నెలకొని ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి చోట ఏదో ఒక ఆందోళన కొనసాగుతుంది. రాస్తా రోకోలు, ధర్నాలు, రైతుల ఆగ్రహాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీసం యూరియా అందించే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోరుతూ ఉన్నారు. హరీష్ రావు కూడా అదే కోరారు. అట్లాగే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా నిన్న అదే కోరారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అదే డిమాండ్ తో పెద్ద ఎత్తున ఇక్కడ రిమ్మనగూడ వద్ద రాస్తా రోకో ధర్నా నిర్వహించిన పరిస్థితి ఈ రోజు కొనసాగింది. రైట్, థ్యాంక్ యూ రంగాచారి. తెలంగాణలో అన్నదాతలకు సాగు సంబరం అయితే దూరమైంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగాన్ని యూరియా కొరత అయితే వెంటాడుతోంది. అంటే గంటల తరబడి క్యూలో నించున్నా కూడా 1-2 బస్తాలే యూరియా ఇస్తుండటంతో అన్నదాతలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాప్ 4 at 4 PM మరో అంశానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రోజుకో సంచలన ప్రకటన చేస్తూ సీఎం రేవంత్ మీద తన అసంతృప్తిని బయటపెడుతున్నారు. పదవుల కోసం కాళ్లు పట్టుకునేది లేదని చెబుతూనే పదవి ఇస్తారో ఇవ్వరోనని అంటూనే మునుగోడు ప్రజల కోసం ఎందాకైనా అంటూ తెగేసి చెబుతున్నారు. రేవంత్ ని టార్గెట్ చేసుకుని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేస్తుండటం కాంగ్రెస్ పార్టీలో కలకలానికి కారణమవుతోంది. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ లో అంతర్గతంగా ఆల్ నాట్ వెల్ అనే వాదనలు మరోసారి చర్చల్లోకి తెచ్చాయి. తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం మొత్తానికి హాట్ టాపిక్ గా మారుతోంది. మంత్రివర్గ విస్తరణలో ఆయనకు నిరాశ ఎదురవడంతో అప్పటి నుంచి సీఎం రేవంత్ పై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. నిత్యం విమర్శలు చేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, సీఎం రేవంత్ పై మరోసారి నిప్పులు చెరిగారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దాంతో రాజగోపాల్ రెడ్డి కామెంట్లపై కాంగ్రెస్ లో అయితే కలకలం నెలకొంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన విమర్శల దాడి కొనసాగిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారు, అధిష్టానం హామీ ఇచ్చింది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తన నివాసానికి వచ్చి మంత్రి పదవి హామీ ఇచ్చారు. అయితే ఆ రోజు ఇద్దరు అన్నదమ్ములు ఉన్న సంగతి మర్చిపోయారని కూడా ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పైన ఆయన తప్పు పట్టారు. ఆయన మాట్లాడే విధానాన్ని కూడా తీవ్రంగా తప్పు పడుతూ వస్తా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో మంత్రి పదవి అధిష్టానం ఎప్పుడు ఇస్తుందో కానీ నాకు ఇవ్వాల్సిన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు ఎప్పటికప్పుడు ఇవ్వండి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తా ఉన్నారు. పదవి కంటే తనకు మునుగోడు ప్రజలే ముఖ్యం, మునుగోడు అభివృద్ధి ముఖ్యమని మాట్లాడుతున్నారు. మరోవైపు అటు మంత్రి పదవులు ముఖ్యమంత్రి అదేవిధంగా పదవులు వాళ్ళే పొందుతున్నారు. మరోవైపు నియోజకవర్గ అభివృద్ధి కూడా వాళ్ళే చేసుకుంటున్నారు. తనకు నియోజకవర్గ అభివృద్ధి కోసం పైసలు కూడా ఇవ్వడం లేదు, పదవులు మీకే పైసలు మీకేనా అని చెప్పి ఆయన ఇబ్బందిగా మారుతా ఉంది. రాజగోపాల్ రెడ్డికి ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి. గోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో సానుకూలంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత అడ్డుకుంటున్నారన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మంత్రి పదవి విషయంలో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఆయన ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంలో అధిష్టానం సుముఖంగా లేనటువంటి పరిస్థితి. ఆయనకు ప్రభుత్వ ముఖ్య చీఫ్ అడ్వైజర్ గా అవకాశం ఇవ్వాలని కూడా చెప్పినట్టుగా సమాచారం అంటుంది. వైపు సుదర్శన్ రెడ్డికి ఇవ్వాల్సి అయితే సుదర్శన్ రెడ్డి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తారు. అయితే రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నటువంటి వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఆయన విమర్శలు చేస్తున్నారన్నటువంటి టాక్ వినపడతా ఉంది. అయితే రాజగోపాల్ రెడ్డికి ఢిల్లీ పెద్దల సపోర్ట్ ఉందన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. సీఎం రేవంత్ రెడ్డిపై అసంతృప్తిని వెలగక్కుతూనే ఉన్నారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే. సీఎం రేవంత్ పై తాజాగా మరోసారి నిప్పులు చెరిగారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దాంతో రాజగోపాల్ రెడ్డి కామెంట్లపై అయితే కాంగ్రెస్ లో కలకలం నెలకొంది.